అందరూ సంపాదించగలిగితేనే ఇల్లు గడుస్తుంది. మరొక విషయం, నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని రాహుల్ వాళ్ళకు తెలిస్తే వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు. వాళ్ళకు చెప్పకు, సరేనా? రాహుల్ అనుకోకుండా ఒక చిన్న సాయం చేశాడు. ఆ మాత్రం దానికి తనని అంతగా గుర్తు చేసుకుంటున్నావు ఎందుకు? తను నేనెంత అసహించుకున్నా, ఎంత తన ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్నా అవన్నీ పట్టించుకోలేదు. తన్నెంత టార్చర్ పెడుతున్నా నన్ను కాపాడడానికి వెనకాడలేదు. ఏదేమైనా సరే రాహుల్ నాకు శత్రువే. శత్రువు గురించి నేను ఇంతగా ఆలోచించకూడదు. కనిష్క, ఏమైంది నీకు? నీ లక్ష్యం నువ్వు మర్చిపోతున్నావు. నీకు అన్యాయం చేసిన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టాలనే నీ ఆశయాన్ని మర్చిపోతున్నావు. ఇది కరెక్ట్ కాదు. కనిష్క, అసలేంటిదంతా? నీకు రావాల్సిన ఆలోచనలు కాదు. ఇది నువ్వుండే పద్ధతి కాదు. ఒక ఆశయంతో నువ్వొచ్చావు. నీ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళని అనొచ్చాలనొచ్చావు. ఆ విషయం మర్చిపోకు. ఏ అమ్ము, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? ఈరోజు స్కూల్కి వెళ్ళవా? అయ్యో అమ్మా, ఈరోజు స్కూల్కి హాలిడే. హాలిడేనా? ఎందుకు? ఈరోజు మా స్కూల్ ఫౌండర్ పుట్టినరోజంట, అందుకే హాలిడే ఇచ్చారు. మీ స్కూల్ ఫౌండర్ పుట్టినరోజైతే మీకెందుకు హాలిడే? అయ్యో అమ్మా, ఆయనే కదా స్కూల్ పెట్టాడు, అందుకే ఆయన పుట్టినరోజు నాడు మాకు కూడా సెలవిస్తారు. అమ్మో, మీ అమ్మతో ఇలాంటి విషయాల మీద డిస్కషన్ పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. తనకు కొన్ని విషయాలు తెలియవు, మనం చెప్పినా వినిపించుకోదు. ఏంటండి మీరు? కూతురు ముందు తల్లి పరువు తీసిపారేస్తూ ఉంటారేంటి? నాన్న, నాకు కూడా సైకిల్ కావాలి. ఇప్పుడు కుదరదమ్ము, ఇంకెప్పుడైనా కొనిస్తానులే. అదేం కుదరదు, నాకు ఇప్పుడు సైకిల్ కావాలి అంతే. మీ నాన్న ఇంతేలే అమ్మా, బయటికే డబ్బా కబుర్లన్నీ, లోపలంతా డొల్లే. నీకిప్పుడప్పుడే ఆ సైకిల్ కొనివ్వడం కుదరదులే. లలిత, నోరు మూస్తావా? కూతురు ముందు తండ్రి పరువు తీస్తావేంటి? ఓ అవునా, ఇప్పుడు మీకు నొప్పి తెలిసింది. ఇందాక కూతురు ముందు తల్లి పరువు తీసినప్పుడు లేదా? నేనలా అన్నానని
ఇప్పుడు అమ్ము ముందు నా పరువు కూడా తీస్తావా? నాన్న నాకు ఆ సైకిల్ కావాలి, సైకిల్ కావాలి, కావాలి. అమ్మో ఏమైంది? నాకు అలాంటి సైకిల్ కావాలి, కానీ నాన్న ఇప్పుడు కుదరదు అంటున్నారు. అమ్మో మనం పెద్దిల్లు వదిలేసి ఈ చిన్నింటికి వచ్చేసాం కదా. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నంత డబ్బు మన దగ్గర ఇప్పుడు లేదమ్మా. అందుకే ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. డబ్బులు సంపాదించడానికి అందరం కష్టపడుతున్నాం. అలాంటప్పుడు సైకిల్ కొనడానికి డబ్బులు ఎలా వస్తాయి చెప్పు? నాకు ఇలా చెప్తే అర్థం చేసుకుంటాను కదా. అమ్మ నాన్న ఎప్పుడూ చెప్పరు. నాకు సైకిల్ వద్దులే పిన్ని. సైకిల్ కొనలేంలే కాని ఆ పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తే కాసేపు సైకిల్ తీసుకొచ్చిస్తారు, సరేనా? హో నిజంగానా? అవునమ్ము, ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు. పాపా ఏంటంటే? కాసేపు నీ సైకిల్ మా పాపకి ఆడుకోవడానికి ఇస్తావా? తను ఆడుకున్న తర్వాత నేనే మీ ఇంటికి తీసుకొచ్చిస్తాను. అలాగే ఆంటీ. థ్యాంక్ యూ. అమ్మో కాసేపు దీంతో ఆడుకో, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. అమ్మా ఏంటన్నా? రాత్రి నా చేతికైన గాయానికి వెన్న నువ్వే కదా రాసావు? చెప్పమ్మా, నువ్వే కదా రాసావు? చూసావా, నా చేతికి గాయం అయిందని ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, కానీ నీ మనసు పసిగట్టగలిగింది. నా దెబ్బకి మందు రాయాలని నీ మనసు కనిపించింది. అదే కదమ్మా అమ్మ మనసు అంటే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అయ్యో అమ్మో 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 ఏమైందన్నా? దెబ్బ తగిలిందా? ఏమైందమ్మో? దెబ్బలు ఏమన్నా తగిలాయా? అయ్యయ్యో దెబ్బ తగిలిందే. అమ్మో దెబ్బ తగిలిందా? ఏది చూడనివ్వు. ఏ అవి, నువ్వు ఆగుతావా? నా కూతురికి సైకిల్ తీసుకురమ్మని నేను అడిగానా? నా కూతురు బాగోగులు చూడమని నిన్ను అర్థించానా? లేదు కదా. ఎందుకు ప్రతి విషయంలోనూ దూరిపోతావు? ఎందుకు ప్రతిదీ నాకే కావాలి అన్నట్టు ప్రవర్తిస్తావు? అలా కాదక్క, పాపం సైకిల్ కావాలని అమ్ము ఏడుస్తోంది కదా, అందుకే ఆ పాపనడిగి సైకిల్ తీసుకొచ్చాను. ఏ ఆ మాత్రం మేం చేయలేమా? మనం ఉన్న పరిస్థితుల్లో అలాంటి కోరికలు కోరినప్పుడు వెంటనే తీరిస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అందుకే నేను అమూల్య అడిగింది చెయ్యలేదు. పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు కొత్తగా నేర్పించాల్సింది ఏమీ లేదు. లలిత, అభి చేసిన దాంట్లో తప్పే ఉంది. అమ్ము కోసమే కదా ఆ సైకిల్ తీసుకొచ్చింది. అమూల్య పడిపోతుందని అభి కలగంటుందా? అసలు మన విషయంలో ఈ అభి ఎందుకు తలదూర్చాలండి?